వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే శిరీష. నమస్తే అనిల్ సింగ్ గారు. సో ఈ రోజు మీ పొజిషన్ నాకు, నా పొజిషన్ మీరు కూర్చున్నారు. ఎస్, మేము కూడా మా షోలో కొంచెం చేంజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇలా చేంజ్ చేసుకున్నాం. ఈ రోజు అనిల్ సింగ్ గారు నా గెస్ట్ కాదు, నా కోచ్. అండ్ అలాగే మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్ గా గోల్డ్ ఒక అనాలిసిస్ ఏ రకంగా చేయొచ్చు అని. సో ఈ షోలో నేను అంటే యాంకర్ గా నేనైతే చేయబోతున్నాను ఫస్ట్ టైం. అందులో మిస్టేక్స్ ఉన్నా లేదంటే ఏదున్నా కూడా కొంచెం యాక్సెప్ట్ చేయండి, బికాస్ ఫస్ట్ లర్నర్ అనమాట. సార్, మరి నాకు ఈరోజు గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా, నాలాగానే ఇంట్లో కూర్చునే మహిళలు కావచ్చు, లేదంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రాక్టికల్ గా వాళ్ళే సొంతంగా అనాలిసిస్ చేయాలి అంటే ఎలా సార్? ఇవాళ ఫస్ట్ బేబీ స్టెప్ లాగా మనం ఈరోజు ఒక ప్రయత్నం అనేది చేయబోతున్నాము. చూసే ప్రతి ప్రేక్షకులకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి, ఆ నమ్మకం అనేది రావాలి, దట్ వాళ్ళు ఇంట్లో కూర్చొని మనం చూపిస్తున్న గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్రాఫిట్ అవ్వాలి. అందరికి అదే కదండి కావాలండి. సో ఇంతకు ముందుకు మనం చేసిన వీడియోస్లో మీరు 50 రూపాయలు కూడా పర్ డే ప్రకారంగా మీరు పెట్టుబడి పెట్టుకుంటే కనీసం ఒక తులం బంగారం సంపాదించుకోవచ్చు అని చెప్పాం. కానీ మీరు ఇంట్లో కూర్చొని ఎలా నేర్చుకోవాలి, ఆ నేర్చుకునే పద్ధతి మనం ఇవాళ చూపించబోతున్నాము. సో ఫస్ట్ ఆన్లైన్లో ఈరోజు మన యాంకర్ గారే స్టూడెంట్ ఉంటారు. సో శిరీషకి కూడా బంగారం కావాలి, ఆమె కూడా కొనాలనుకుంటున్నారు. సో మీరు కూడా ఇంట్లో కూర్చొని మీరు హ్యాపీగా ఆఫీస్ పని అయిపోయిన తర్వాత ఎక్కడున్నా కానీ మీరు గోల్డ్లో పెట్టుబడి పెట్టచ్చు. సో ఇవాళ అందరికి మనం నేర్పిద్దాము. సో దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇవాళ నేను చేసింది చూపించిందంతా వారు చేయబోతున్నారు కాబట్టి మీరు అప్రిషియేట్ చేస్తారని చెప్పి ఆ నమ్మకంతో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి పాసిబుల్, నాతో పాటు మీరు కూడా. 100% మనం ఇంటరాక్టివ్ వీడియో చేద్దాము. ఎవరైతే బాగా చేసేసేసి కావాలంటే ఆ స్క్రీన్ షాట్ పంపించగలిగితే కనిపిస్తున్న నంబర్కి మీరు ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టండి, అంటే ఆ వీడియో పంపించండి మీరు మొబైల్లో ట్రై చేస్తున్నట్టుగా. సో డెఫినెట్గా మీ అందరినీ కూడా నేను పిలిపించేసి ఒకసారి మాట్లాడతా, ఇఫ్ యూఆర్ సో ఇంట్రెస్టెడ్. ఓకేనా? సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను శిరీష. గోల్డ్ మళ్ళీ ఒక ఆల్ టైమ్ హైకి దగ్గర రాబోతుంది. ఎస్, ఫస్ట్ నేను చెప్తాను, స్పాట్ రేట్ చూసుకుందాం మనము, ఎందుకంటే మన జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. సో 7882 ఉన్న 24 క్యారెట్ గోల్డ్ నిన్న ఇవాళ 7964 ఉంది, అంటే 1 గ్రామ్ బంగారం 8000 దగ్గరకు వచ్చేసింది. అబ్సల్యూట్లీ. నౌ 22 క్యారెట్ గోల్డ్ 7225 ఉండింది నిన్న, సో ఇవాళ 7300 వరకు వచ్చింది. సో ఒక 75 రూపీస్ 22 క్యారెట్ గోల్డ్ పెరిగింది, అండ్ 82 రూపీస్ మీకు 24 క్యారెట్ గోల్డ్ పెరగడం జరిగింది. సో ఇప్పుడు మనం వద్దాము, ఇలా పెరిగే ముందు మనకు తెలియాలి అంటే ఎలా నేర్చుకోవాలి, ఎందుకంటే దీనికి ఎలాంటి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదండి, ఇంగ్లీష్లో మాట్లాడడం అవసరం అసలే లేదు. మీ దగ్గర రెండు కండిషన్స్, ఒకటి ఏంటంటే పెట్టుబడి పెట్టడానికి కాస్త డబ్బు ఉండాలి గోల్డ్ బై చేయడానికి, అండ్ మీరు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండాలి. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అది మన యాంకర్ గారు ఈరోజు ప్రూవ్ చేయబోతున్నారు. మీరు వెళ్ళండి శిరీష ఆ గోల్డ్ చార్ట్కి. సో ఇప్పుడు మీరు అందరు చూస్తారు, ఇది మన గోల్డ్ ఇంట్రాడే చార్ట్ అన్నమాట. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వస్తున్న ఒక్కొక్క బార్. అయితే నిన్న రాత్రి ఒక సందర్భం జరిగింది గోల్డ్ మార్కెట్లో, అది నేను అబ్జర్వ్ చేశా. సో ఆ సందర్భాన్ని స్టూడెంట్గా ఉన్న శిరీష గారికి నేను ఇవాళ నేర్పిస్తాను. అది ఎంత ఈజీ, మీరు డబ్బులు ఎలా సంపాదించవచ్చు గోల్డ్ ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసి. నేను రికమెండేషన్ ఇవ్వట్లేదండి, నేను ప్యూర్గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నా శిరీష, మీరు ఒకసారి ట్రెండ్ లైన్ టూల్కి వెళ్ళండి. సో ట్రెండ్ లైన్ టూల్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ టాప్లో కొంచెం పైకి తీసుకెళ్ళండి, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఒకసారి ఇప్పుడు డ్రా చేయండి లైన్. ఓకే, ఆ బాటమ్ని క్లిక్ చేసి ఎస్, కరెక్ట్. సో మొట్టమొదటిసారి నేనైతే క్లాప్స్ చేస్తా, ఎందుకంటే సక్సెస్ఫుల్గా ట్రెండ్ లైన్ని వాడారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే శిరీష, మీరు ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఆ ఫాల్ని మీరు ఏం చేశారంటే ఆ ట్రెండ్ లైన్ని కరెక్ట్గా గుర్తించారు. సో ఆ ట్రెండ్ లైన్కి పైగా ఎప్పుడైతే బార్ వెళ్ళిందో అక్కడి నుంచి మీకు రైజ్ అనేది కనబడింది. ఆ టైంలో కరెక్ట్గా ఆ ఫాల్ తర్వాత అక్కడ నుంచి పెరుగుతుందని చెప్పేసి మనకు ఎలా తెలియాలి? 2 దారులు ఉన్నాయి దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం ట్రెండ్ లైన్ గీసిన తర్వాత ట్రెండ్ లైన్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు బంగారం పెరిగే అవకాశం ఉందని, అది 50% కన్ఫర్మేషన్. మిగతా 50% కన్ఫర్మేషన్ ఎలా రావాలి మీకు?
నా దగ్గర దానికోసం ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటో మీకు చూపిస్తా. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి శిరీష మీరుతో మౌస్ కర్సర్తో అక్కడ చూపించండి. ఆ బాటంలో ఉన్న బార్ లో ఎంత ఉంది? 77,057 అండి. 77,057 రూపాయలు లో క్రియేట్ చేసింది. సో ఎగ్జాక్ట్లీ నేను కూడా నా ఎక్సెల్ షీట్లో ఒక ఫార్ములా వేసి 77,039 అంటే 77,039 రూపాయలు ఎగ్జాక్ట్లీ నాకు అక్కడ చూపించింది సపోర్ట్. అయితే నేను ఇది మీకు ఫోన్లో ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ ఫార్ములాస్ అన్నీ కూడా నేనేం చేస్తానంటే మనం కంప్యూటర్లో కూర్చొని ఒకటే చోట్ల కూర్చొని మనం ఇవన్నీ ట్రేడింగ్ చేసుకుంటూ ఉండాలి అంటే చాలామంది దగ్గర టైం ఉండదు. ఎవరన్నా వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు, బిజినెస్ చేస్తారు, కొంతమంది ఉద్యోగాలు కూడా చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు ఫోన్లోనే ఎనేబుల్ అయిపోతే ఎంత బాగుంటుందండి అసలు. సో నేనేం చేశానంటే ఈ ఫార్ములాని మనం ఎక్సెల్ షీట్లో కాపీ చేసుకొని ఇవన్నిటినీ కూడా ఎక్కడ వరకు బై చేస్తే వెళ్తుంది అన్నది నేను చెప్తా. సో ఇక్కడ మీరు చూడండి ఎగ్జాక్ట్లీ 77,039 దాటిన తర్వాత కింద ఫస్ట్ టార్గెట్ 77,315. దీని తర్వాత సెకండ్ టార్గెట్ 77,959. అయితే నిన్న రాత్రికి ఒక్కసారి ఆ పైన బార్ దగ్గరికి వెళ్ళండి కర్సర్తో. ఎంత హై వెళ్ళింది? 77,615 వరకు వెళ్ళింది. అంటే 77,959 ఇంకా నా టార్గెట్ రాలా, అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఏం చేస్తుందంటే ఇది నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ రోజున మనకు తెలుస్తుంది మన టార్గెట్ వచ్చిందా లేదా అన్నది. దీన్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. శిరీష ఈ రోజు నుంచి మీరు కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు, వస్తే మనము హ్యాపీ, పెరుగుతుంది అన్న ఒక అనాలిసిస్ కి రావచ్చు. కరెక్ట్, వస్తే హ్యాపీ. కానీ రాకపోతే ఎందుకు రాలేదన్న కారణం కూడా ఉండాలి కదా మన దగ్గర. సో ఆ కారణాలు కూడా మన దగ్గర ఏంటంటే ఒకసారి చార్ట్లో నేను కొన్ని ఫార్ములాస్ వేసేసేసి మీకు చూపిస్తాను. ఆ ఫార్ములా బేసిక్గా ఏంటంటే అది కూడా ఫోన్లోనే ఉంది. సో ఆ ఫార్ములాస్ ఏంటంటే ఒకసారి నేను స్క్రీన్ షాట్ తీసేసేసి మీ అందరికీ క్లారిటీ వచ్చేలాగా సైడ్లో విండోలో నేను ప్లే చేపిస్తాను. సో దట్ మీ అందరికీ అర్థమవుతుంది. సో దాని ప్రకారంగా ఆ గోల్డ్లో ఎలాంటి టూల్స్ మనం వాడుతున్నాం అన్న క్లారిటీ మీకు వస్తుంది. చాలా ఈజీ శిరీష. ఇంట్లో కూర్చొని మీరు మంచిగా తక్కువ రేట్లో బంగారం కొనుక్కోవచ్చు. అండ్ రాబోయే వీడియోలో శిరీషకి నేను ఇంకొక విషయం నేర్పించబోతున్నాను. ఇవాళ కాదు, నెక్స్ట్ వీడియో చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే 80,000 రూపాయల బంగారము పర్ గ్రామ్ ఉందండి. పర్ 10 గ్రామ్స్ 80,000 ఉంది. ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్. అది మనము 50,000కే ఎలా కొనుక్కోవాలి? ఎస్, అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్దాము. అది చాలా మంచి రహస్యం ఉంటుంది. చాలా సింపుల్ పద్ధతిలో. దానికి కొంచెం టైం పడుతుంది, కానీ మీరు 50,000లో కొంటారు. అప్పుడు 1,00,000 రూపాయలకి వెళ్ళిపోయినా కానీ మీరు 50,000లోనే కొంటారు. అవునా? ఎస్. సో ఎందుకంటే చూసే వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్లో ఉన్నారండి. వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు ఉండవు, కొనే డబ్బులు. సో కాబట్టి ఏంటంటే బంగారం పడిపోతే మంచిది కదా, మేము కూడా కొనుక్కుంటాం కదా అనుకుంటారు. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి గోల్డ్ ఎంత పెరిగితే అంత డిస్కౌంట్లో ఇప్పిస్తా, అది కూడా నాణ్యమైన బంగారం. అది ఎలా సార్, ఎలా పాసిబుల్ అవుతుంది? అది నెక్స్ట్ వీడియోలో ఆ రహస్యాన్ని మనం అన్వీల్ చేద్దాము. ఇప్పటికీ ఇంతటితో మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. దానికి ఒకవేళ మీరు వీడియో ఏదైనా తీసి నాకు కనిపిస్తున్న మీకు అందరికీ కనిపిస్తున్న నంబర్కి పంపించామని చెప్తా. డెఫినెట్గా సార్. మరి కొన్ని డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. ఇంకా మనం చేస్తున్నా కూడా చాలా రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటుంది గోల్డ్ రిలేటెడ్గా. ఎవరైనా అనాలిసిస్ చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నాం, దానికి రైట్ రూట్ ఏంటి, మా బడ్జెట్ ప్రకారంగా అనుకునే వాళ్ళకి ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? గుడ్, వండర్ఫుల్ క్వశ్చన్. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఒక్కసారి నేను చెప్పినట్లుగా. మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, అప్పుల్ని తీర్చుకునే ట్రిక్స్ ఏంటి, గోల్డ్లో మనం ఎలా ప్రాఫిట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ETF కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, ఇవన్నిటికీ కలిపేసేసి మీరు ఒక్కసారి నాతో కలిసేసేసి నేర్చుకున్నారనుకోండి, మీ అప్పుల్ని ఇలా చిటికలో మనం మాయం చేయొచ్చు. అది మాట వరుస కోసం కాదండి, ఎంతో మందికి మనం ఆల్రెడీ చేసి చూపించాము, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అండ్ దాంతోపాటే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా అలాంటి సహకారం పర్సనల్గా నేను అందిస్తా. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నెంబర్కి బిజీగా ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ పంపించండి. రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే మీరు నాతో పాటు పర్సనల్గా ఆన్లైన్లో ప్లస్ ఆఫ్లైన్లో కూడా మీరు ఈ క్లాస్లో అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.